నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 24, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు. ఈరోజు తిథి తదియ ఉదయం 7 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి నక్షత్రము చిత్తా నక్షత్రము సాయంత్రం 4 గంటల 12 నిమిషముల వరకు. అయితే తరువాత స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో మనకి 10 గంటల 32 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 19 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం పూట 11 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నంలో 12 గంటల 8 నిమిషాల నుంచి 1 గంట 37 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 8 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 20 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 56 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రతిష్ట, నాయకత్వ లక్షణాలు, మీ యొక్క టాలెంటు ఇలాంటివన్నీ బయటపడే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మరీ ప్రత్యేకంగా ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము ఈ మూడు రంగాలలో ఉన్నవారికి విశేషమైన సక్సెస్ కనబడుతోంది. నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఆచరణలో కానీ ఈ రోజును మీరు వృధా చేసుకోకండి. మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఒక కీలకమైన వార్త మీకు మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. దీంతో పాటు మీకు స్థిరచరాస్తులు మీ పేరిట అంటే న్యాయపరంగా మీకు పేరిట వచ్చేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు మీకు అదృష్ట శాతం 85గాను, దురదృష్టము 15% కనబడుతోంది. అంటే అన్ఫేవర్గా మీకు 15% కనబడుతోంది. దురదృష్టము అంటే ఏదో పెద్ద భయపడాల్సిన పని లేదు. గ్రహాలు మీకు ఫేవర్గా లేని పర్సెంట్ మాత్రము 15, ఫేవర్గా ఉన్న పర్సెంట్ 85 అనమాట. అయితే మీ లక్కీ కలర్ పసుపు రంగు. మీరు చేయవలసిన పని బెల్లం నీళ్లు తీసుకొని తీపి పదార్థం కలిగినటువంటి నీళ్లను రావి చెట్టు మొదట్లో వేసినట్టయితే కనుక ఎటువంటి దోషాలున్నా కానీ తొలగిపోయే అవకాశం ఉంది.